హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ డాడీ. సో ఈరోజు అయితే ఒక ఐపీఎల్లోని ది బెస్ట్ టీమ్స్, 5 టైమ్స్ ఛాంపియన్స్, రెండు టీమ్స్ కూడా అవే సిఎస్కే మరియు ఎంఐ. ఆ మ్యాచ్ గురించి అయితే ప్రివ్యూ వీడియో చేయబోతున్నాను. సో ఇదైతే ఐపీఎల్లోని ది బెస్ట్ మ్యాచ్ అయితే అవుతుంది పక్కగా. సో ఇది ఒక గ్రేటెస్ట్ రైవలరీ. దీనికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సిఎస్కే మరియు ఎంఐ రెండు కూడా పెద్ద ఫ్రాంచైజీలు, మనకు తెలిసిందే. భయంకరమైన ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతుంటాయి ఈ రెండు టీముల మధ్యలో. సో ఇది ఒక ఎల్ క్లాసికో మ్యాచ్, అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తారు ఎప్పుడెప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా అని. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంఐకి హార్దిక్ పాండ్యా అయితే కెప్టెన్గా ఉన్నాడు. ఒకప్పుడు రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ మనకు తెలిసిందే, ముంబై ఇండియన్స్కి 5 టైమ్స్ టైటిల్ అయితే తీసుకొచ్చాడు. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే అతను కెప్టెన్గా లేడు. సో ప్రజెంట్ అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్. సో చూడాలి, ప్రస్తుతానికి ఎంఐ అయితే అంత బెస్ట్ పొజిషన్లో అయితే లేదు. సో వాళ్ళైతే పాయింట్స్ టేబుల్లో 7th పొజిషన్లో అయితే ఉన్నారు. సో ఇంకోవైపు చూస్తే సిఎస్కే, ఇది కూడా మనకి తెలిసిందే ఎంత పెద్ద ఫ్రాంచైజ్. సో సిఎస్కే అయితే ఈ సంవత్సరం అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో వాళ్ళ టీం అయితే కంటిన్యూస్గా ఇంజురీస్ అయితే అవుతూనే ఉన్నాయి. సో అదొక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. సో ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అప్ టు ద మార్క్ అయితే లేదు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పెద్దగా అయితే రన్స్ అయితే స్కోర్ చేయట్లేదు. సో వాళ్ళు కూడా పాయింట్ టేబుల్ 8th పొజిషన్లో అయితే ఉన్నారు. సో 7th, 8th పొజిషన్లో ఉన్న టీమ్స్ ఈరోజు అయితే మ్యాచ్లో పోటీ పడబోతున్నాయి. సో చూద్దాము ఎవరికైతే విజయం సాధిస్తుందో. సో ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూద్దాం మరి. ముందుగా మ్యాచ్ గురించి మాట్లాడితే, మ్యాచ్ అయితే ముంబైలోని వాంఖేడే స్టేడియంలో అయితే జరగబోతుంది. సో అక్కడ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవాలి. సో ముంబైలో మ్యాచ్ అంటే ఆబ్వియస్లీ క్రౌడ్ కానీ ఆ మ్యాచ్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. సో చూద్దాం ఈరోజు మ్యాచ్ అయితే ఎలా ఉండబోతుంది ఇంట్రెస్టింగ్గా. ఇదైతే మనకి జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో అయితే టెలికాస్ట్ అవుతుంది. ఈవినింగ్ మ్యాచ్ 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఆ టైంకి రెడీగా ఉండండి మరి. ఇప్పుడు టీం విషయానికి వస్తే ఫస్ట్ సిఎస్కే గురించి మాట్లాడతాం. సిఎస్కే అయితే ఓపెనర్స్ సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు అయితే అంత కన్వీనియన్స్గా అయితే అనిపించట్లేదు. సంజు శాంసన్ అయితే 2-3 మ్యాచ్లు అయితే బాగానే ఆడాడు. సో సంజు శాంసన్ ఆడిన ప్రతి మ్యాచ్ అయితే సిఎస్కే అది గెలిచింది. తను ఎప్పుడైతే ఆడట్లేదో ఆ మ్యాచ్ అయితే ఓడిపోతున్నారు. సో ఈరోజు చూద్దాము సంజు శాంసన్ ఎలా ఆడతారని. సో సంజు శాంసన్కి ఈ వాంఖేడే పిచ్ అయితే మంచి, తనకి ఇష్టమైన పిచ్ అని అనుకోవాలి. చాలా మంచి మంచి స్కోర్స్ అయితే చేశాడు. సో ఈరోజు ఎక్కువ సంజు శాంసన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మరో ఎండ్లో రుతురాజ్ గైక్వాడ్, తనైతే తనకి తన పేరు తగ్గట్టు మ్యాచ్ అయితే ఇంతవరకు ఆడలేదు. మంచి డీసెంట్ స్కోర్ని అయితే ఇవ్వలేదు. సో తనకు కూడా ముంబై అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆ టీం మీద మంచి స్కోర్స్ అయితే చేస్తున్నాడు. సో చూద్దాం ఈరోజు ఈ మ్యాచ్లో ఏమన్నా మంచి స్కోర్ని ఏమైనా చేసి మళ్ళీ ఫామ్లోకి వస్తాడేమో. సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నెంబర్ 3లో వచ్చే ఆయుష్ మాత్రే అయితే మొన్న ఇంజురీ అయ్యాడు మ్యాచ్లో. సో తనైతే రూల్ అవుట్ అయిపోయాడు. సో అతని ప్లేస్లో ఉరిల్ పటేల్ వస్తారని అంటున్నాను. మరి చూద్దాం ఏమైనా తీసుకొస్తారో. సో ఉరిల్ పటేల్ వస్తే ఏదైతే టీంకి అయితే మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే అతను ఒక భారీ హిట్టర్. సో అతను చూసే మనం పోయిన సంవత్సరం కూడా ఎంత బాగా ఆడాడో. సో అలాంటి ప్లేయర్ టీంలో ఉంటే సిఎస్కేకి అయితే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ తర్వాత డెవాల్ బ్రెవిస్ అయితే వస్తాడు. బ్రెవిస్ కూడా ఇంకా టచ్లోకి అయితే వచ్చినట్టు కనపడలేదు. సో చూద్దాము. ఆ తర్వాత ఈ మాథ్యూ షాట్ ప్లేయింగ్ లెవెన్ తీసుకొచ్చారు పోయిన మ్యాచ్లో అయితే. సో మాథ్యూ షాట్ బదులు అఖిల్ హుసేన్ తీసుకొస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత మన శివం దూబే ఉన్నాడు. శివం దూబే కూడా ఇన్ని రోజుల వరకు తన శైలి బ్యాటింగ్ అయితే ఇంకా చేయలేదు.
చూద్దాం ఈ మ్యాచ్లో ఏమైనా బ్యాటింగ్ ఎక్సలెంట్గా చేస్తారేమో, ఎందుకంటే తనకు కూడా ఆబ్వియస్గా ముంబై గ్రౌండ్ అంటే చాలా ఇష్టం. అందులో మళ్ళీ చిన్న గ్రౌండ్ కాబట్టి బౌండరీస్ దగ్గరగా ఉంటాయి. సో మన సిక్సర్లు దూబేనైతే మళ్ళీ చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మ్యాచ్లో అయితే ధోని మళ్ళీ తిరిగి వస్తాడని అంటున్నారు. చూద్దాం, ధోని వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. తర్వాత ఆల్రౌండర్స్ జెమీ ఓటన్ అయితే ఉన్నాడు. సో అతనైతే విత్ ద బ్యాట్ అండ్ బౌల్ రెండిట్లో కూడా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తున్నాడు. సో తర్వాత బౌలింగ్లో అయితే ఇంకా అంశుల్ కామోచ్ ఉన్నాడు, ఇంకా ముఖేష్ చౌదరి ఉన్నాడు. సో పర్లేదు, ఒక బౌలింగ్ కూడా ఓ మాదిరిగా బాగానే ఉంది. సో చూడాలి ఎంఐ అయితే మరి ఎంఐని ఎలా కట్టడి చేస్తారో. సో ఒకవైపు ఇప్పుడు ఎంఐ టీం చూసుకుంటే మాత్రం వాళ్ళకైతే ఓపెనర్ రోహిత్ శర్మ అయితే ఇంజురీ అయ్యాడు. సో రోహిత్ శర్మ లేకపోవడం వాళ్ళకి పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. తర్వాత సో దానివల్ల సరైన ఓపెనర్స్ లేవు. ఇంకా వాళ్ళు డికాక్ మీదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ ఓపెనర్లో అతని కొంచెం ఎక్స్పీరియన్స్ అండ్ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు, సెంచరీ చేసి. సో చూద్దాము. ఆ తర్వాత నమందీర్ కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. మరి ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. అది సూర్యకుమార్ యాదవ్ అయితే పెద్దగా ఫామ్లో అయితే ఉన్నట్టుగా అనిపించలేదు. తను ఏదో వస్తున్నాడు కానీ తను ఇంపాక్ట్ఫుల్ నాకైతే ఆడలేకపోతున్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా అంతే, తన రేంజ్లో బ్యాటింగ్ అయితే ఇంతవరకు చూడలేదు. మరి ఈ మ్యాచ్లో చేస్తారేమో చూడాలి. సో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు ఈ ఎంఐలో అంటే అది తిలక్ వర్మ. పోయినసారి మ్యాచ్లో ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేశాడు. తన ఇన్నింగ్స్ చక్కదిద్దిన విధానం కానీ లేదా తన స్ట్రైక్ రేట్ని పెంచుకున్న విధానం కానీ చాలా చాలా ఎక్సలెంట్. సో అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుందాం. వాళ్ళ బౌలర్స్ విషయానికి వస్తే ఇంకా మనకు తెలిసిందే, ద ఊచి బుమ్రా వాళ్ళకైతే ఉండనే ఉన్నాడు. మళ్ళీ బుమ్రా అయితే కంబ్యాక్ ఇచ్చారు వికెట్ తీసుకొని. సో చూద్దాము వాళ్ళు బౌలింగ్ ఎంత కష్టపడి వేసి మ్యాచ్ అయితే గెలిపిస్తారు. ఇక సిఎస్కే మరియు ఎంఐ ఈ రెండు టీంల మధ్యలో స్టాట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పటివరకు 39 మ్యాచ్లు అయితే ఆడాయి. 39 మ్యాచ్లో సిఎస్కే 18 మ్యాచ్లు అయితే గెలిచింది, ఎంఐ 21 మ్యాచెస్ గెలిచారు. సో ఎటు చూసినా ఎంఐకి అయితే ఎక్కువ హెచ్ అయితే కనిపిస్తుంది. సో అందులో మళ్ళీ వాకడే హోమ్ గ్రౌండ్ కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ ఎప్పుడు రన్ ఫీస్ట్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాము ఈరోజు ఎలా ఉండబోతుందో. ఇటుపక్క హైయెస్ట్ స్కోర్ వచ్చేసి సిఎస్కే 218 అండ్ ఎంఐ వచ్చేసి 219. సో దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళ మధ్యలో రన్ చేదైతే ఎలా ఉండబోతుందని. సో అది గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కనుక ఈ వీడియో లైక్ చేస్తే అది ఇంకొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. సో నాకైతే అదొక మంచి బూస్ట్ లాగా ఫీల్ అవుతాను. సో బాయ్ ఫ్రెండ్స్.